ప్రాణశక్తిని పెంచే ఒక సంజీవిని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. అశ్వగంధ ఒకే ఒక మూలిక మీ మెదడులో ఉండేటటువంటి ఒత్తిడి హార్మోన్లని అదుపు చేస్తూ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందన్న సంగతి మీకు తెలుసా? ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు దీన్ని ఇండియన్ జెన్సింగ్ అని ఎందుకు అంటున్నారు, ఎందుకు పిలుస్తున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా? రాత్రిపూట నిద్ర లేమి అంటే ఇన్సామ్నియాతో బాధపడే వాళ్ళకి అశ్వగంధ అనేది ఒక సహజ సిద్ధమైనటువంటి వరం అని పరిశోధనలు చెప్తున్నాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా గాఢ నిద్రను ప్రసాదించే ఈ మొక్క రహస్యం ఏమిటి? ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. నిజానికి ప్రతి వాళ్ళకి కూడా అవసరమైనటువంటి సమాచారం ఇది. ప్రాణశక్తిని పెంచే సంజీవని అశ్వగంధ. దీని తాలూకు పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలి. పేరులేని వ్యాధికి పెన్నేరుగడ్డ అన్న సామెత మీరు వినే ఉంటారు. అంటే అనేక సమస్యలకు ఇది పరిష్కారం అని అర్థం. దీని మరొక ప్రత్యేకత ఏంటంటే భారతదేశానికి సంబంధించింది ఇది. ఇలాంటి ఈ ఇండియన్ జెన్సింగ్ అంటే అశ్వగంధ తాలూకు ముఖ్యాంశాలను మనం తెలుసుకుందాం. ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో భారతీయుల్లో దాదాపుగా 70% మంది మానసిక ఒత్తిడి, నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు, సతమతం అవుతున్నారు. ఆధునిక జీవన శైలి వల్ల తలెత్తేటటువంటి ఇలాంటి రుగ్మతలకు అశ్వగంధ ఒక శక్తివంతమైన పరిష్కారం కింద నిలుస్తుంది. ఇది కేవలం శారీరక శక్తిని ఇవ్వటమే కాకుండా మానసిక ప్రశాంతతని చేకూర్చడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అశ్వగంధ అనేది ఆయుర్వేద వైద్యంలో వేల సంవత్సరాల నుంచి వాడుతున్న ఒక ప్రసిద్ధమైన మూలిక. దీన్ని శాస్త్రీయంగా విథేనియా సామ్నిఫెరా అంటారు. సామ్ని అంటే ఏంటంటే మెదడుకి సంబంధించిందని. సంస్కృతంలో అశ్వగంధ అంటే గుర్రం తాలూకు వాసనని లేదా గుర్రపు శక్తి అని అర్థం. అంటే దీన్ని తీసుకోవటం వల్ల గుర్రం లాంటి శక్తి, సామర్థ్యం వస్తాయని భారతీయుల నమ్మకం. ఇది ఒక అడాప్టోజన్గా పనిచేస్తూ శరీరాన్ని ఒత్తిడికి తట్టుకునేలాగా చేస్తుంది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారంగా అశ్వగంధ అనేది ఒక ఉత్తమమైనటువంటి రసాయన మూలిక. అంటే రసరక్తాది మాంసం మేధో సప్తధాతువుల్ని ఇది పరిపుష్టం చేస్తుంది. శరీరంలో ఉండే వాత అలాగే కఫ దోషాలను సమతుల్యం చేస్తూ ధాతువుల్ని ఇది పుష్టిపరుస్తుంది. ఈ మొక్క మనిషి శరీరానికి ప్రాణశక్తిని, స్థైర్యాన్ని అందిస్తూ సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇస్తుంది. దీని పూర్తి వివరాల్లోకి మనం వెళ్దాం. మెయిన్గా అశ్వగంధ అండంతోనే మనకు గుర్తు రావాల్సింది ఒత్తిడి, అలాగే ఆందోళన. రెగ్యులర్గా మానసిక ఒత్తిడి లేదా ఆందోళనతోటి సతమతం అయ్యేవాళ్ళు రోజు రాత్రిపూట చెంచాడు అశ్వగంధ పొడిని పాలతో కలిపి తీసుకుంటూ ఉండాలి. ఈ అలవాటు మీ మనసుని ప్రశాంతంగా ఉంచుతూ మెదడులో ఉండేటువంటి అలజడిని తగ్గిస్తుంది. ఒత్తిడి వల్ల వచ్చేటటువంటి ఆ శారీరక అలసటని చాలా ఎఫెక్టివ్గా నివారిస్తుంది. అశ్వగంధలో ఉండేటువంటి క్రియాశీలక రసాయనాలు శరీరంలో ఒత్తిడిని కలిగించే కార్టిసాల్ హార్మోన్ స్థాయిని గణనీయంగా తగ్గిస్తాయని జర్నల్ ఆఫ్ ఆయుర్వేద అండ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్లో ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఈ పరిశోధనల ప్రకారంగా ఇది ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కణాన్ని రక్షిస్తూ నాడీ వ్యవస్థని అంటే నర్వస్ సిస్టమ్ని బలోపేతం చేస్తుంది. నిద్రలేమి సమస్యలు అనేక మందిని వేధిస్తూ ఉంటాయి. రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టిన వాళ్ళు పడుకోవడానికి గంట ముందు అశ్వగంధ పొడిని గోరువెచ్చని నీళ్లతో తీసుకోవటం బెస్ట్. ఇది నిద్రలేమి అంటే ఇన్సామ్నియా ఇబ్బందిని తొలగించి సహజసిద్ధంగా గాఢ నిద్ర వచ్చేలాగా చేస్తుంది. మందుల వాడకం లేకుండా క్వాలిటీ ఆఫ్ స్లీప్ అంటే నిద్ర నాణ్యతను పెంచుకోవడానికి ఇది ఒక సురక్షితమైనటువంటి మార్గం. ఒక +1 అనేటటువంటి జర్నల్లో పబ్లిష్ అయినటువంటి ఒక అధ్యయనంలో అశ్వగంధ తీసుకున్న వాళ్ళలో నిద్ర గణనీయంగా మెరుగుపడినట్టుగా ఐడెంటిఫై చేశారు. ఇది మెదడులో ఉండేటటువంటి గాబా రిసెప్టర్ల పైన ప్రభావం చూపిస్తూ ప్రశాంతతని చేకూరుస్తుంది. దీనివల్ల నిద్ర సమయం పెరగటమే కాకుండా ఉదయాన్నే మేల్కొన్నప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. ఇక శారీరక శక్తి, దృఢత్వం వీటి కోసం కూడా అశ్వగంధ మీకు ఉపయోగపడుతుంది. కండాల బలం పెంచుకోవాలనుకునే వాళ్ళు, అలాగే శారీరక శ్రమ చేసేవాళ్ళు అశ్వగంధని క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉండాలి. ఇది శరీర సామర్థ్యాన్ని పెంచుతూ కండాల దృఢత్వానికి సహాయపడుతుంది. క్రీడాకారులు వాళ్ళ స్టామినాని మెరుగుపరుచుకోవడానికి దీన్ని ఒక సహజ సప్లిమెంట్ లాగా తీసుకోవచ్చు. జర్నల్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్లో పబ్లిష్ అయినటువంటి పరిశోధనలో అశ్వగంధ ఈ సప్లిమెంటేషన్ లాగా తీసుకున్న వాళ్ళలో శారీరక సామర్థ్యం పెరిగినట్టుగా తేలింది. ఇది కండాల పునరుత్పత్తిని వేగవంతం చేస్తూ శరీరంలో ఉండేటువంటి కొవ్వును తగ్గించడానికి కూడా దోహదపడింది. ఇక రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ, దీనికోసం కూడా ఇది ఉపయోగపడుతుంది అశ్వగంధ.
జలుబు, దగ్గు లాంటి ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షణ పొందడానికి అశ్వగంధాన్ని తేనెతో తీసుకోవటం అనేది బెస్ట్ పద్ధతి. ఇది శారీరక సహజ రక్షణ వ్యవస్థను పటిష్టం చేస్తూ రోగనిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీని అమాంతం పెంచేస్తుంది. తరచూ అనారోగ్యానికి గురయ్యేటువంటి పిల్లలకి, వృద్ధులకి ఇది ఒక గొప్ప వరప్రసాదం. అశ్వగంధలో ఉండేటువంటి ఆ వెతనోలైట్స్ అనేటువంటి రసాయనాలు ఇమ్యూన్ ఫంక్షనింగ్ని ఇంప్రూవ్ చేస్తాయని, ఇమ్యూన్ ఫంక్షన్ని మెరుగుపరుస్తాయని ఫైటోథెరపీ రీసెర్చ్ జర్నల్లో పబ్లిష్ అయింది. ఇది శరీరంలో ఆ తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచి వ్యాధికారక క్రిములతో పోరాడే సామర్థ్యాన్ని ఇస్తుంది. ఇక మానసిక ఆరోగ్యం కూడా దీంతో ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇదే అసలు మెయిన్ న్యూస్. మానసిక ప్రశాంతత కోసం అశ్వగంధాన్ని రెగ్యులర్గా వాడటం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది, ఫోకస్ ఇంప్రూవ్ అవుతుంది. ఇది నిరాశ, ఆందోళన లాంటి మానసిక సమస్య నుంచి బయటపడటానికి ఒక సహజసిద్ధమైన ట్రీట్మెంట్ కింద పనిచేస్తుంది. వయసు పైబడిన వాళ్ళలో వచ్చే మతిమరుపును కూడా ఇది నివారిస్తుంది. ఇండియన్ జర్నల్ ఆఫ్ సైకలాజికల్ మెడిసిన్లో పబ్లిష్ అయినటువంటి ఒక అధ్యయనంలో అశ్వగంధ వాడకంతో మానసిక సౌఖ్యం మెరుగుపడినట్టుగా ఐడెంటిఫై చేశారు. ఇది మెదడులో ఉండేటువంటి నరాల కణజాలం దెబ్బతినకుండా కాపాడుతూ జ్ఞాపక శక్తిని పదును పెడుతుంది. ఇంకొక అమేజింగ్ విషయం ఏంటంటే మధుమేహం నియంత్రణకి కూడా అశ్వగంధ ఉపయోగపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవడానికి అశ్వగంధ ట్యాబ్లెట్స్ని వైద్య సలహాతో తీసుకోవడం అనేది మంచిది. ఇది చక్కెర వ్యాధి వల్ల వచ్చే నీరసం, అలసట వీటిని తగ్గిస్తూ శరీరానికి కొత్త శక్తిని ఇస్తుంది. మధుమేహ రోగులలో కండాల నొప్పులు తగ్గించడానికి ఇది తోడ్పడుతుంది. కాంప్లిమెంటరీ థెరపీస్ ఇన్ మెడిసిన్లో పబ్లిష్ అయినటువంటి అధ్యయనం ప్రకారంగా అశ్వగంధ ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుందని తేలింది. ఇది కణాల ద్వారా గ్లూకోజ్ శోషణని మెరుగుపరుస్తూ రక్తంలో ఉండేటువంటి చక్కెర స్థాయిని క్రమబద్ధీకరిస్తుంది. అయితే చాలామందికి ఒక డౌటు, దీన్ని ఎలా వాడాలి, దీని మోతాదు ఏమిటి అని. అశ్వగంధ పొడిని లేదా చూర్ణాన్ని రోజుకి 3 నుంచి 5 గ్రాముల మోతాదుగా తీసుకోవచ్చు. దీన్ని గోరువెచ్చని పాలు లేదా నీళ్లతోటి లేదా తేనెతోటి కూడా కలిపి తీసుకోవచ్చు. ఉదయం అలాగే రాత్రి భోజనం తర్వాత తీసుకోవడం వల్ల పూర్తి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. మార్కెట్లో లభించే అశ్వగంధ క్యాప్సూల్స్, టాబ్లెట్స్ లాంటివి కూడా వైద్య సలహాతో వాడుకోవచ్చు. ఈ మూలికలో ఉండేటువంటి ఔషధ గుణాలు శారీరక జీవక్రియతో కలిసి రక్త ప్రసరణ ద్వారా ప్రతి అవయవానికి అందుతాయి. అశ్వగంధాన్ని ఒకేసారి కాకుండా క్రమంగా మోతాదు పెంచుకుంటూ వాడటం వల్ల శరీరం దానికి అడాప్ట్ అయ్యి అలవాటు పడి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అయితే అశ్వగంధకి సంబంధించి ఏమైనా జాగ్రత్తలు ఉన్నాయా, దుష్ప్రభావాలు ఉంటాయా, ఇది తెలుసుకోవటం అవసరం. అశ్వగంధాన్ని పరిమితికి మించి వాడుకుంటే కొంతమందికి ఏదైనా కడుపు నొప్పి, కడుపు ఉబ్బరింపు లాంటివి వస్తే రావచ్చు, మైల్డ్ డిస్టర్బెన్సెస్. గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు మాత్రం వాడే ముందు వైద్య సలహా తీసుకోవడం మంచిది. కొన్ని సందర్భాల్లో ఇది చర్మం పైన ఇన్ఫ్లమేషన్ లేదా అలర్జీకి కారణం కావచ్చు. రేర్గా ఎక్కువ మోతాదులో అశ్వగంధాన్ని తీసుకోవడం వల్ల మళ్ళీ ఇది నిద్రాజనకం కదా, అందుకని నిద్ర మొత్తం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాలేయం లేదా మూత్రపిండాల సమస్యలు ఉన్న వాళ్ళు దీన్ని వాడేటప్పుడు వైద్య సలహాతో వాడుకోవటం మంచిది. మీ తత్వాన్ని బట్టి డోసుని ఇవ్వాల్సి ఉంటుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. అశ్వగంధ అనేది శాస్త్రపరంగా మనకి లభించినటువంటి, ప్రకృతి రీత్యా మనకి లభించినటువంటి ఒక గొప్ప మూలిక. భారతీయులకు మన ప్రకృతి ప్రసాదించిన ఒక అమూల్యమైన సంజీవిని అని చెప్పొచ్చు. దీన్ని కేవలం ఒక ఔషధంగానే కాకుండా మీ దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకున్నప్పుడు అది మీ శారీరక మానసిక స్థితికి సహాయపడుతుంది. ఆ స్థితిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. ప్రకృతి సిద్ధమైనటువంటి జీవన విధానం ద్వారానే మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించగలమని మీరు మర్చిపోకూడదు. అశ్వగంధ లాంటి మూలికలు మన ప్రాణశక్తిని పెంచుతూ దీర్ఘాయువుని ప్రసాదిస్తాయి. మీ ఆరోగ్యం మీద మీరు శ్రద్ధ పెట్టాలి. మీ ఆరోగ్యం పట్ల మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం మీ భవిష్యత్తుని మరింత ఉత్సాహంగా మారుస్తుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తరకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.